Hi, this is Dr. Swapna working as Zoology lecturer in Sir CRAD College for Women, Eluru. Today I am going to discuss plasma membrane and the title of the paper is Cytology, Genetics and Evolution. Coming to the introduction of plasma membrane. Here the plasma membrane may be defined as thin, elastic, semi-permeable membrane that serves as a boundary for the cytoplasm. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ని ఎలా డిఫైన్ చేశారు అంటే ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది చాలా థిన్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎలాస్టిక్ నేచర్ విచ్ ఈజ్ సెమీ పర్మియబుల్. Semi-permeable means it allows some ions to enter and some others to send outside of the cell, that is called as semi-permeable membrane, and also it serves as a boundary for the cytoplasm. So cell lopala emuntayi cytoplasm and the cell organelles వీటన్నిటిని బౌండ్ చేస్తూ ఒక బౌండరీ లాగా ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట సైటోప్లాజం అనేది. అండ్ ద టర్మ్ ప్లాస్మా మెంబ్రెయిన్ వాజ్ కాయిన్డ్ బై నగేలి ఇన్ 1855. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఇస్ అదర్వైజ్ కాల్డ్ సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా లెమ్మా. సో ప్లాస్మా మెంబ్రెయిన్ని మనం సెల్ మెంబ్రెయిన్ అనొచ్చు, అలాగే ప్లాస్మా లెమ్మా అని కూడా అనొచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఔటర్ లిమిటింగ్ మెంబ్రెయిన్ ఇన్ ఆల్ యానిమల్ సెల్స్. సో యానిమల్ సెల్స్ అన్నిట్లో కూడా మనకి బయటికి కనిపించేటువంటి మెంబ్రెయిన్ కాబట్టి దీన్ని ఔటర్ లిమిటింగ్ మెంబ్రెయిన్ అన్నారు. వెరాస్ ప్లాంట్ అండ్ బ్యాక్టీరియల్ సెల్స్లో చూసినట్టయితే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్నర్ టు ది సెల్ వాల్. సెల్ వాల్కి లోపల వైపు ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇందులో ప్లాంట్ సెల్స్ అండ్ బ్యాక్టీరియల్ సెల్స్, ఒక యానిమల్ సెల్స్లో మాత్రమే ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఔటర్ లిమిటింగ్ మెంబ్రెయిన్ కింద ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. And the plasma membrane is about 75 angstroms in thickness. So thickness కి వచ్చేటప్పటికి అది 75 angstroms ఉంటుంది and its thickness is almost constant in plant, animal and bacterial cells. So plant cells లోను, animal cells లోను, bacterial cells లోను అన్నిటిలోనూ కూడా ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్తున్నాడు. బట్ బ్లడ్ సెల్స్ వచ్చేటప్పటికి కొన్ని వేరియేషన్స్ చూపిస్తాయి. ఇట్ షోస్ వేరియేషన్స్ అంటున్నాడు. ఈవెన్ ఇన్ ద సేమ్ సెల్ ఇట్స్ థిక్నెస్ వ్యారీస్ అట్ డిఫరెంట్ పాయింట్. సో ఒకే కణంలో కూడా అక్కడక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఒకవైపు థిక్గా ఉంటుంది అంటున్నాడు, ఇంకొక వైపు థిన్గా, కొన్ని పాయింట్స్ దగ్గర థిన్గా ఉంటుంది, కొన్ని పాయింట్స్ దగ్గర థిక్గా ఉంటుంది అని చెప్తున్నాడు ఇందులో బ్లడ్ సెల్స్లో. అండ్ దిస్ ఈజ్ ద outer limiting membrane of animal cells, it is a plasma membrane. Next, plasma membrane is formed of proteins and lipids. So plasma membrane అనేది proteins మరియు lipids చేత తయారు చేయబడింది and these molecules are arranged in a definite pattern and the following models are proposed to explain the structure of plasma membrane. సో కొన్ని మోడల్స్ ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ని ప్రపోజ్ చేసినటువంటి మోడల్స్ అన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ట్రైలామినార్ మోడల్, సెకండ్ వన్ బైమోలిక్యులర్ లీఫ్లెట్ మోడల్, థర్డ్ వన్ లాటిస్ మోడల్, ఫోర్త్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ లాటిస్ మోడల్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ట్రైలామినార్ మోడల్. సో ట్రై మీన్స్ హియర్ 3. Here 3 layers are present. This model was first proposed by Robertson. According to this model, the plasma membrane is formed of 3 layers. The 3 layers are an outer protein layer. So ఇక్కడ మనకు చూసినట్టుంటే 3 layers కనిపిస్తున్నాయి చూడండి అమ్మా. this is the outer protein layer and this is the inner protein layer and middle lipid layer. And the middle layer is 35 angstroms. So ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా లిపిడ్ లేయర్, దిస్ ఈస్ 35 angstroms thick and the inner and outer protein layer is 20 angstroms and 20 angstroms. Such a trilaminar membrane is called a unit membrane.
సో దేన్ని యూనిట్ మెంబ్రెయిన్ అంటారు అంటే ఔటర్ ప్రోటీన్ లేయరు, ఇన్నర్ ప్రోటీన్ లేయరు, మధ్యలో లిపిడ్ లేయర్ ఉన్నట్టయితే ఈ మొత్తాన్ని కలిపి యూనిట్ మెంబ్రెయిన్ అంటారు. సో అకార్డింగ్ టు రాబర్ట్సన్, all biological membranes are unit membranes and this concept is called unit membrane hypothesis. So Robertson ప్రకారం బయోలాజికల్ మెంబ్రెయిన్స్ అన్నీ కూడా యూనిట్ మెంబ్రెయిన్సే అని చెప్తున్నారు అనమాట. దీన్నే ఈ కాన్సెప్ట్నే యూనిట్ మెంబ్రెయిన్ హైపోథసిస్ అని కూడా అంటారు. యూనిట్ మెంబ్రెయిన్ హైపోథసిస్. సో కమింగ్ టు ద యూనిట్ మెంబ్రెయిన్ కాన్సెప్ట్. సో బయోలాజికల్ మెంబ్రెయిన్స్ అన్నిటికి కూడా ట్రైలామినార్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పుకున్నాము. ట్రైలామినార్ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ 3 layers. So because of the unity in structure of all membranes of bacteria, plants and animals, it is called an unit membrane. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, బ్యాక్టీరియా సెల్స్ కానివ్వండి, ప్లాంట్ సెల్స్ కానివ్వండి, యానిమల్ సెల్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఒకే విధంగా ఉంటుంది, ట్రైలామినార్ స్ట్రక్చరే ప్రెజెంట్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యూనిట్ మెంబ్రెయిన్ కాన్సెప్ట్. Now the unit membrane concept was proposed by Robertson in 1959. According to this concept, the plasma membrane is formed of 3 layers, namely an outer protein layer, middle lipid layer and an inner protein layer. So we all already discussed about these layers, and this is a trilaminar membrane, also called as unit membrane. So Robertson believed that all biological membranes are unit membranes. So the plasma membrane of prokaryotes and eukaryotes are unit membranes. So prokaryotes lonu eukaryotes lo kuda manaki unit membranes kanipistundi. So unit membrane is nothing but we can observe trilaminar structures. Again the membranes of endoplasmic reticulum, Golgi bodies, mitochondria, lysosomes, plastids and nucleus are also unit membranes. So all these cell organelles also contain unit membranes. Next, coming to the second model, that is bimolecular leaflet model. Now this model was proposed by Danielli and Davson in 1934. According to this model, here the plasma membrane is formed of 2 layers of lipid molecules coated with protein. సో ఇక్కడ మనం చూసినట్టయితే బయోమాలిక్యులర్ లిపిడ్ మోడల్ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి 2 layers ఆఫ్ లిపిడ్ మాలిక్యూల్స్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ 1 layer అండ్ దిస్ ఈజ్ ద అనదర్ లేయర్. సో 2 layers ఆఫ్ లిపిడ్ మాలిక్యూల్స్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదమ్మా, ఇదంతా ఒక లేయరు, నెక్స్ట్ ఇదంతా ఒక లేయర్ అనమాట. సో దీంట్లో మనకి 2 layers ఆఫ్ లిపిడ్ మాలిక్యూల్స్ కనిపిస్తాయి. అండ్ సో ఈ లిపిడ్ మాలిక్యూల్స్ అంతా కూడా విచ్ ఇస్ కోటెడ్ విత్ ప్రోటీన్, ఈ బ్లాక్ కలర్ మీద డాట్ మీద మనకి వైట్ కలర్ లేయర్ కనిపిస్తుంది చూడండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటీన్. సో ఈచ్ లిపిడ్ మాలిక్యూల్, సో ప్రతి ఒక్క లిపిడ్ మాలిక్యూల్ మనం చూసినట్టయితే హ్యాస్ ఏ హైడ్రోఫోబిక్ టెయిల్. సో ఇక్కడ హైడ్రోఫోబిక్ టెయిల్ అని ఎందుకు అన్నాడు అంటే this tail is which is away from the water, కాబట్టి దీన్ని hydrophobic tail అన్నాడు. అండ్ hydrophilic head which is near to water. The hydrophilic heads face outwards. చూడండి ఇక్కడ hydrophilic heads అన్నీ కూడా బయటి వైపుకి ఫేస్ చేస్తున్నాయి. whereas hydrophobic tails చూడండి, ఈ hydrophobic tails రెండు వైపులా కూడా 2 layers face each other. Now this model explains the biological and chemical properties of plasma membrane. So మనకి ఈ bimolecular leaflet model ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే అబౌట్ ద బయోలాజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి తెలియచేస్తుంది అనమాట, బట్ నాట్ ద సర్ఫేస్ టెన్షన్. Now coming to the third model, that is lattice model. Now this model was proposed by Wolfers in 1941. According to this model, here the plasma membrane is
Here the lipids and proteins are arranged as a lattice or network. So, ikkada enti ante lattice or network ante oka mesh laga arrange ayi untayi proteins lipids anevi ani cheptunnadu. So, proteins form a kind of a mechanical framework. So, proteins చూసినట్టయితే మనకి ఈ వైట్ కలర్లో ఉన్నాయి చూసారా లైన్స్, ఈ లైన్స్ అన్నీ కూడా దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రోటీన్స్. సో ఇవన్నీ కూడా ఎలా తయారై ఉన్నాయి, ఒక మెకానికల్ ఫ్రేమ్వర్క్ లాగా అరేంజ్ అయ్యింది. అండ్ ద లిపిడ్ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ బ్లాక్ కలర్ డాట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా లిపిడ్ కాంపోనెంట్స్ is distributed in the meshes of protein frame. ఈ ప్రోటీన్ ఫ్రేమ్ మధ్యలో ప్రెజెంట్ అయి ఉన్నాయి అన్నమాట లిపిడ్స్ అనేవి. Next one is fluid mosaic model. Now this model was proposed by Singer and Nicholson in 1972. According to this model, the plasma membrane consists of two layers. Of lipids and the protein molecules are embedded among the lipid molecules. So, మనం ఈ fluid mosaic మోడల్లో చూసినట్టయితేనమ్మా మనకి 2 layers of proteins చూడండి కనిపిస్తుందా, 2 layers of lipids. So, this is one layer and this is the other layer. So, 2 layers of lipids కనిపిస్తాయి, protein molecules which are embedded. చూడండి, this is called as protein molecule. So, ఈ protein molecule అనేది which is embedded among the lipid molecules. ఈ lipid molecules కి మధ్యలో ఎంబెడ్ అయి ఉంటాయి, వీటినే protein molecules అంటారన్నమాట. This model explains the transport of molecules across the membrane. సో ఈ మోడల్ ఏం తెలియచేస్తుంది, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ అక్రాస్ ద మెంబ్రెయిన్. సో ఎలా మాలిక్యూల్స్ అనేవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనేదాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. మెంబ్రెయిన్ గుండా మాలిక్యూల్స్ అనేవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. And the 2 layers of lipids are an outer lipid layer and an inner lipid layer. So 2 layers of lipid layers ఉంటాయని చెప్పుకున్నాం కదా. So this is the outer lipid layer and this is the inner lipid layer. Here also the lipid molecule has hydrophobic tail. So this is called as hydrophobic tail and hydrophilic head. This is called as hydrophilic head. The hydrophilic heads face outwards. So hydrophilic heads anni kuda which faces outwards, whereas hydrophobic tails anni kuda which faces each other. Chudandi, which face each other. And the protein molecules are globular and are of 2 types, namely peripheral or extrinsic proteins. Peripheral or extrinsic proteins, and the second one is integral proteins or intrinsic proteins. So ఈ మధ్యలో లిపిడ్ లేయర్స్ కి మధ్యలో ఎంబెడ్ అయినటువంటి ఈ ప్రోటీన్ మాలిక్యూల్ ని దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ ఆర్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంటారు. ఇలా 2 లిపిడ్ లేయర్స్ కి మధ్యలో ఎంబెడ్ అయినటువంటి ప్రోటీన్స్ని ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ ఆర్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంటారు. అండ్ ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్ అంటే విచ్ ఆర్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ది లిపిడ్ లేయర్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్ ఆర్ పెరిఫెరల్ ప్రోటీన్స్ అని కూడా అంటారు. అండ్ ద పెరిఫెరల్ ప్రోటీన్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ద సర్ఫేస్ అండ్ ఆర్ లూజ్లీ బౌండ్ టు ద లిపిడ్. సో ఇవన్నీ కూడా పెరిఫెరల్ ప్రోటీన్స్ అంటారు, దీన్ని ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్ అని కూడా అంటారు. ఇవి ఎక్కడ అరేంజ్ అయి ఉంటాయంటే దే ఆర్ లూజ్లీ బౌండ్ టు ద లిపిడ్ అని చెప్తున్నాడు. అండ్ ద ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఆర్ డీప్లీ ఎంబెడెడ్ ఆర్ టైట్లీ బౌండ్ టు ద lipid molecules. Next one is micellar model. So micellar model, this is the last model, and this model was proposed by Hilleir and Hoffman in 1953. According to this model, the molecules in the plasma membrane
are arranged in the form of globular subunits. సో ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సబ్ యూనిట్ అంటారు. సో ఈ మొత్తాన్ని ఒక సబ్ యూనిట్ అంటారు, ఈ మొత్తాన్ని ఒక సబ్ యూనిట్ అంటారు, ఈ మొత్తాన్ని ఒక సబ్ యూనిట్ అంటారు అన్నమాట. సో ఇక్కడ ఈ మోడల్ ప్రకారం మాలిక్యూల్స్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి? దే అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లోబులార్ సబ్ యూనిట్స్. వీటిని ఏమంటారంటే మిస్సెల్స్ అంటారు. ఏమంటారు? మిస్సెల్స్. Here the lipid micelles are the building blocks of the membrane and the protein globules are arranged on either side. సో ఇది ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ లిపిడ్ మిస్సెల్స్ని ఏమంటారు అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది మెంబ్రెయిన్ అంటారు. ఏమంటారు? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది membrane and the protein globules are arranged on either side. సో ఇటువైపు ఇటువైపు వేవ్ లైక్గా కనిపిస్తున్నాయి చూసారా, వేవ్ లైక్ మూమెంట్. దీన్ని ఏమంటారు అంటే ప్రోటీన్ మాలిక్యూల్స్ అంటారు. In a lipid micelle, the lipid molecules are arranged in the form of circle. సో ఇక్కడ లిపిడ్ మిస్సెల్లో లిపిడ్ మాలిక్యూల్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అంటే సర్కిల్ రూపంలో అరేంజ్ అయి ఉన్నాయి. ఈచ్ లిపిడ్ మాలిక్యూల్ హ్యాస్ ఏ హెడ్ అండ్ ఏ టెయిల్. ద హెడ్ ఈస్ హైడ్రోఫిలిక్ and the tail is hydrophobic and the tail is directed inwards. tail అనేది ఎప్పుడూ కూడా ఇన్వర్డ్ డైరెక్షన్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. హెడ్ అనేది ఎప్పుడూ కూడా అవుట్వర్డ్ డైరెక్షన్లో ప్రెజెంట్ అయి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ కెమికల్ కాంపోజిషన్. సో హియర్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ is formed of the following chemical components. ప్లాస్మా మెంబ్రెయిన్ అసలు ఎలా ఫామ్ అయింది అంటే ఈ కెమికల్ కాంపోనెంట్స్ అన్నీ కలిసి ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఫామ్ అయింది. ఏంటా కెమికల్ కాంపోనెంట్స్ అంటే లిపిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, న్యూక్లిక్ యాసిడ్స్, సాల్ట్స్ అండ్ వాటర్. ఆల్ దీస్ కెమికల్ కాంపోనెంట్స్ టుగెదర్ ఫార్మ్స్ ప్లాస్మా మెంబ్రెయిన్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. The first one is a mechanical support. So plasma membrane gives a definite shape to the cell and it protects the cell contents and keep the cell contents in place. So cell contents ni protect చేస్తుంది. అంతే కాకుండా ఈ సెల్ కంటెంట్స్ అన్నీ కూడా వాటి ప్లేస్లో అవి ఉండేటట్టు చూస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో ఇట్ గివ్స్ షేప్ టు ద సెల్. And the second one is exchange of materials. So plasma membrane regulates the exchange of materials into and out of the cell. So plasma membrane పని ఏంటి అంటే కావాల్సినటువంటి అయాన్స్ని లోపలికి తీసుకుంటుంది, అలాగే వద్దనుకున్నటువంటి అన్నిటినీ కూడా బయటికి పంపిస్తుంది అనమాట. అండ్ ఇట్ అలౌస్ ద నీడెడ్ మెటీరియల్స్ టు ఎంటర్ ద సెల్. కావాల్సినటువంటి మెటీరియల్స్ని లోపలికి అలౌ చేస్తుంది, అలాగే అన్వాంటెడ్ మెటీరియల్స్ అన్నిటినీ కూడా బయటికి నెట్టివేయబడుతుంది అన్నమాట. హెన్స్ ద సెల్ మెంబ్రెయిన్ అలౌస్ వన్ సబ్స్టెన్స్ టు పాస్ త్రూ more easily than another. This property of the cell membrane is said to be selective permeability. సో దీనికి ఏదైతే అవసరం అనుకుంటుందో వాటిని మాత్రమే అలౌ చేస్తుంది, వేరే వాటిని అలౌ చేయదన్నమాట. కాబట్టే దీన్ని సెలెక్టివ్ పర్మియబిలిటీ అన్నారు. నెక్స్ట్ వన్ ఈజ్ బయోజెనసిస్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్. So certain cell organelles like endoplasmic reticulum, nuclear membrane etc. develop from plasma membrane. So ఈ కణాంగాలన్నీ కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానివ్వండి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా విచ్ డెవలప్డ్ ఫ్రమ్ ది ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచి తయారైనటువంటివే. నెక్స్ట్ వన్ ఈజ్ అబ్జార్ప్షన్. సో అబ్జార్ప్షన్కి వచ్చేటప్పటికి ద మైక్రోవిల్లై ఆఫ్ ఇంటెస్టైనల్ సెల్స్ increase the surface area, hence the rate of absorption increases. So microvilli of intestinal cells లో ఉండేటువంటి మైక్రోవిల్లై అనేది ఇట్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా అని చెప్తున్నాడు. కాబట్టి సో మైక్రోవిల్లై ఉంది అంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఇట్స్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది అని అర్థం అన్నమాట.
And next one is osmosis. Here the plasma membrane allows the free movement of water. The process of movement of water molecules from the region of lower water concentration to the region of higher water concentration is known as osmosis. So ikkada osmosis ante enti ante plasma membrane anedi ikkada free movement, it allows the free movement of water అని చెప్తున్నాడు. ఈ ప్రాసెస్ లో వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఫ్రమ్ ద రీజన్ ఆఫ్ లోవర్ వాటర్ కాన్సన్ట్రేషన్ నుంచి ఫ్రమ్ ద రీజన్ ఆఫ్ హయ్యర్ వాటర్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుందన్నమాట. దీన్నే ఆస్మోసిస్ అంటారు. నెక్స్ట్ passive transport or diffusion. So the movement of molecules across the plasma membrane from the region of higher concentration to a region of lower concentration is called passive transport. So passive transport అంటే అర్థం ఏంటమ్మా, మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అక్రాస్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఇక్కడ ఏంటి అంటే ఫ్రమ్ ద రీజన్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి టు ద రీజన్ ఆఫ్ లోవర్ కాన్సన్ట్రేషన్కి మాలిక్యూల్స్ మూవ్ అయినట్టయితే దాన్ని ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు ఆర్ డెఫ్యూజన్ అని కూడా అంటారు. సో డెఫ్యూజన్ అక్కర్స్ త్రూ పోర్స్ ప్రెజెంట్ ఇన్ సెల్ మెంబ్రెయిన్. సో డెఫ్యూజన్ అనేది ఎలా జరుగుతుంది ఆర్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుంది అంటే సెల్ మెంబ్రెయిన్లో ఉండేటువంటి పోర్స్ ద్వారా జరుగుతుందన్నమాట. And this process does not utilize energy. So passive transport ki energy anedi avasaram ledu. Hence this process is also called downhill movement. So ikkada downhill movement అని ఎందుకు ఇచ్చాడు అంటే ఎప్పుడైనా సరే మనం కొండ ఎక్కేటప్పుడు మనకి ఎనర్జీ అనేది అవసరం అవుతుంది తప్పించి కొండ దిగడానికి మనకి ఎనర్జీ అనేది అవసరం లేదు. సో ఇక్కడ కూడా సేమ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి అంటే కొండ దిగటం అన్నమాట, పైనుంచి మనం కిందికి దిగటం. సో పైనుంచి కిందికి దిగడానికి ఇక్కడ ఎనర్జీ అనేది అవసరం లేదు. హెన్స్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డౌన్ హిల్ మూమెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. So quite opposite to passive transport. So the movement of molecules and ions from the region of lower concentration to the region of higher concentration against the concentration gradient is called active transport. So ikkada em cheptunnadu ante movement of molecules or ions అనేవి region of lower concentration నుంచి to the region of higher concentration కి మూవ్ అయినట్టయితే that is called as active transport అంటున్నాడు. దాన్ని అప్హిల్ మూమెంట్ అని కూడా అంటున్నాడు. ఇట్ ఈజ్ కంపేర్డ్ టు అప్హిల్ మూమెంట్. సో ఇక్కడ ఏంటి, కింద నుంచి పైకి కొండని ఎక్కడం అన్నమాట. కింద నుంచి పైకి కొండని ఎక్కడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్హిల్ మూమెంట్. ఇక్కడ మనకి ఎనర్జీ అవసరం. కింద నుంచి మరి కొండ పైకి ఎక్కాలి అంటే ఎనర్జీ బాగుంటేనే మనం ఎక్కగలం, ఏమాత్రం ఎనర్జీ లేకపోతే ఎక్కలేం అన్నమాట. అండ్ ద ఎనర్జీ ఈజ్ ప్రొవైడెడ్ బై ది మైటోకాండ్రియా. కావాల్సినటువంటి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే మైటోకాండ్రియా నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ ఇన్ దిస్ కేస్ సబ్స్టెన్స్ డు నాట్ మూవ్ బై దెమ్సెల్వ్స్. సో ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో సబ్స్టెన్స్ అనేవి వాటంతటికి అవి మూవ్ అవ్వవు, బట్ దే ఆర్ క్యారీడ్ బై సమ్ ఏజెంట్స్ present in the membrane. సో మెంబ్రెయిన్లో ప్రెజెంట్ అయినటువంటి కొన్ని ఏజెంట్స్ ద్వారా అవి క్యారీ చేయబడతాయి అని చెప్తున్నాడు. నౌ దీస్ క్యారీయింగ్ ఏజెంట్స్ ఆర్ మెయిన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఈ క్యారీయింగ్ ఏజెంట్స్ అనేవి ఏ ఫామ్లో ఉన్నాయి అంటే ప్రోటీన్స్ ఫామ్లో ఉన్నాయి. ఆ ప్రోటీన్స్ని క్యారియర్ ప్రోటీన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది క్వైట్ ఆపోజిట్ టు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే అక్కడ ఏం చేస్తాం, మనం కొండ పై నుంచి కిందికి దిగుతాం, అక్కడ ఎనర్జీ అనేది అవసరం లేదు, దాన్నే డౌన్ హిల్ మూమెంట్ అంటారు. కమింగ్ టు ద యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే అప్ హిల్ మూమెంట్, కింద నుంచి పైకి వెళ్ళటం, కొండ కింద నుంచి పైకి ఎక్కడం. పైకి కొండ ఎక్కాలి అంటే మనకి ఎనర్జీ అవసరం. సో ఇక్కడ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే మైటోకాండ్రియా నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఈ కేసులో ఏంటి అంటే సబ్స్టెన్స్ అనేవి వాటంతటికి అవి మూవ్ అవ్వవు, కొన్ని క్యారియర్ ఏజెంట్స్ ద్వారా మూవ్ అవుతాయి అని చెప్తున్నాడు. ఆ క్యారియర్ ఏజెంట్సే ఏ రూపంలో ఉంటాయి అంటే ప్రోటీన్స్ రూపంలో ఉంటాయి అని చెప్తున్నాడు. ఆ ప్రోటీన్స్ని క్యారియర్ ప్రోటీన్స్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ఎండోసైటోసిస్. సో ఎండోసైటోసిస్ ఈజ్ ద engulfing of food or foreign particles through the plasma membrane.
The endocytosis can be differentiated into phagocytosis and pinocytosis. So, endocytosis ante ikkada is nothing but engulfing of food or foreign particles. Ante food ni ఆహారాన్ని తీసుకోవడాన్ని ఏమంటారు అంటే ఎండోసైటోసిస్ అంటారు. ఈ ఎండోసైటోసిస్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఫాగోసైటోసిస్, రెండోది పీనోసైటోసిస్. ఫస్ట్ వన్ ఈజ్ ఫాగోసైటోసిస్. దీన్నే మనం సెల్ ఈటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఫాగోసైటోసిస్ ఈజ్ ద ఎంగల్ఫింగ్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ త్రూ ది ప్లాస్మా మెంబ్రెయిన్. సో ఫాగోసైటోసిస్ అంటే సాలిడ్ పార్టికల్స్ని ఎంగల్ఫ్ చేసినట్టయితే, తీసుకున్నట్టయితే దాన్నే ఏమంటారు ఫాగోసైటోసిస్ అంటారు. ఎంగల్ఫింగ్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ త్రూ ది ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా త్వచం ద్వారా సాలిడ్ పార్టికల్స్ని ఎంగల్ఫ్ చేసినట్టయితే దాన్నే ఫాగోసైటోసిస్ అంటారు. దీన్నే సెల్ ఈటింగ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్ ప్రోటోజోవన్స్ అండ్ ల్యూకోసైట్స్. ల్యూకోసైట్స్ ఆర్ నథింగ్ బట్ the WBC cells. The cells exhibiting phagocytosis are called phagocytes. ఏ కణాలైతే ఫాగోసైటోసిస్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయో వాటినే ఫాగోసైట్స్ అంటారనమాట. అండ్ ద టర్మ్ phagocytosis was coined by Metchnikoff in 1855. Next one is pinocytosis, can also be called cell drinking. So, pinocytosis or cell drinking is the process of engulfing fluid particle through the plasma membrane, and it was first observed by Lewis. So, phagocytosis ante akkada solid particles ni engulf cheste phagocytosis annadu. Pinocytosis ante enti? Engulfing of fluid particle. It is called as pinocytosis and it was observed by Lewis. Next one is exocytosis or cell vomiting. The process of exudating the excretory products from the secretory cells to the outside of the cell cytoplasm is known as exocytosis or cell vomiting. So, exocytosis అంటే అర్థం ఏంటి అంటే మనం కణంలో ఉండేటువంటి మెటీరియల్స్ని సెక్రిటరీ ప్రోడక్ట్స్ ఏం చేస్తాయి, సెక్రిటరీ సెల్స్ ద్వారా బయటికి పంపించబడతాయి అన్నమాట. కణంలో సెల్ లోపల ఉండేటువంటి ప్రోడక్ట్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెక్రిటరీ ప్రోడక్ట్స్. ద ప్రోడక్ట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద సెల్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ సెక్రిటరీ ప్రోడక్ట్స్. నౌ దీస్ సెక్రిటరీ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ది సెక్రిటరీ సెల్స్ they are sent to the outside of the cell cytoplasm is known as exocytosis or cell vomiting. దీన్నే ఇమియోసైటోసిస్ అని కూడా చెప్పచ్చు, లేదంటే రివర్స్ ఎండోసైటోసిస్ అని కూడా చెప్పచ్చు అన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు plasma membrane, you can call me or you can WhatsApp me so that I can clear your doubts. Thank you.